ఇది అమ్మవారి ఆలయం. ఇది జీమాడపాడు గ్రామ విజ్ఞప్తి. ఇక్కడ మన జీమాడపాడు పెద్దదేవం తెలిసినటువంటి శ్రీ తండుగామ్మ దేవాలయం. ఇక్కడ ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. అమ్మవారికి అలంకరించి ఉన్నారు. సరే మీరు గమనించవచ్చు. ఇది అమ్మవారి అలంకరణ, అమ్మవారి అలంకరణ, అమ్మవారి మండపం, అమ్మవారి తండ్రి అమ్మవారి అమ్మవారి మండపం. ఇది అమ్మవారి దేవాలయం అడుగు పెడుతున్నామండి. ఇది అమ్మవారి దేవాలయం. మండపం అలంకరించి ఉన్నారు. మండపం అమ్మవారి మండపం అలంకరించి ఉన్నారు. యూట్యూబ్ అని చెప్తుందండి. మండపం అలంకరణ బాగా చేసి ఉన్నారు అమ్మవారికి. ఇక్కడ కమిటీ వారు బాగా అమ్మవారిని అలంకరించి ఉన్నారు. ఇది అమ్మవారి ఆలయం అండి. కమిటీ వారికి ప్రసాదాలు ఏర్పాటు చేసి ఉన్నారు. లోపలికి భక్తులు వెళ్తా ఉన్నారు. లోపల భక్తులు వెళ్తా ఉన్నారు. ఇక్కడ అలంకరణ బాగుంది. అమ్మవారి ఆలయం, అమ్మవారి భక్తులు, అమ్మవారి ఆలయం. ఒకసారి తమ్ముడు మా అమ్మవారి గురించి చెప్పండి ఒకసారి నాకు చెప్పండి. అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారి గురించి చెప్పండి. బయట చెప్పండి. అమ్మవారి గురించి కమిటీ వారు వాళ్ళు మా అమ్మగారు మహిమలు చెప్తారు. ఎలా వెళ్తుందో చెప్తారు. భక్తులు ఇక్కడ సార్ అమ్మవారి కోళ్ళు కూడా అక్కడ బాబు చెప్పారా? అమ్మవారి కోళ్ళు కూడా ఇస్తారు. అమ్మవారు చెప్తారు. ఓకే ఓకే సరే చెప్పండి సార్. అమ్మవారి భక్తులు చీల కూడా ఇస్తారు. అమ్మవారి భక్తులు కమిటీ వారు ఉన్నారు. అమ్మవారి తీర్థప్రసాదం కూడా ఇస్తారు. ఇక్కడ మహిమగల అమ్మవారు. పదపరమదేవం అమ్మగారు అంటారు. మేడపడ అప్పగారు అంటారు. హలో హలో దుట్టి రాజీవ్ గారి అమ్మవారికి 100 రూపాయలు సమర్పించున్నారండి. వారి వారి కుటుంబాన్ని అదంటే లక్ష్మీశ్వరి భోగవాన్లు ఇచ్చి కాంచామర కోటి వేస్తున్నామా. అమ్మవారి మైక్ అండ్ లైటింగ్. దర్శించండి. భక్తులు బయట రావాలమ్మా. బయట ప్రజలు ప్రతి ఒక్క భక్తులు కూడా తీసుకోవడం కోరుతున్నామా. కమిటీ వారు బయట పురాణాలు ఏర్పాటు చేయాలండి. భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడ తీసుకోవాలని కోరుతున్నామా. అలాగే గుడి ఎలా అమ్మవారి ఎలా తీర్థం పోతుందండి. పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కోరుతున్నామా. ఆదివారం కదా రావాలండి కృష్ణమూర్తి గారు.